ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. సరే, జాగ్రత్తగా వెళ్ళు. వెళ్తాను. వెళ్ళొస్తాను అను. సరే. హలో, అంబులెన్స్. త్వరగా రండి సార్. నెలలు నిండినట్టు బతుకు పండినట్టు, నెలలు నిండినట్టు బతుకు పండినట్టు, కాని చోట కాశావు వెన్నెలా, కారడవుల కాశావు వెన్నెలా, ఎవరి కొరకు కాశావే వెన్నెలా, అడవి కాసిన వెన్నెలా, వెన్నెలా వెన్నెలా. చలపతి గారు, చలపతి గారు, స్వీట్స్ తీసుకోండి. మీరు తీసుకోండి. ఈ వచ్చే వాళ్ళకి ఇవ్వండి. ఏమిటి సార్ ఇంత ఆనందంగా ఉన్నారు? స్వీట్స్ కూడా పంచుతున్నారు. ఏదైనా విశేషం ఉండే ఉంటుంది. వర్ష కనిపించిందా సార్? లేదు చలపతి గారు, ఈరోజు మా పెళ్లి రోజు. అవునా? అయ్యో, మరి మేడం గారిని కూడా ఇక్కడికే రమ్మని చెప్పాల్సింది కదా. అందరం కలిసి ఇక్కడే భోంచేసేవాళ్ళం కదా. నా జానకి నాతో కలిసి ఉండాలని ఎంతో కలగని ఉంటుంది. కానీ ఒకరి మీద ఒకరికి పట్టలేనంత ప్రేమన్నా ఒకటిగా బ్రతకలేని పరిస్థితులున్నాయి. ఎడబాటు ఎన్నో రోజులు ఉండదు సార్. తొందరలోనే మీరంతా కలిసే రోజు వస్తుంది. ఆ రోజు పార్వతీ పరమేశ్వర్లాగా చక్కగా మీరంతా మీ ఇంట్లో వైభవంగా బ్రతుకుతారు. ఆ రోజు ఎప్పుడు వస్తుందా అని నేను ఎదురు చూస్తున్నాను చలపతి గారు.
జానకి నా జీవితంలోకి వచ్చాక ఎన్నో కష్టాలను అనుభవించింది. కానీ ఏ రోజు కూడా నేనింత కష్టపడుతున్నానని నాతో ఎప్పుడూ చెప్పలేదు. పరిస్థితులు ఎలా ఉన్నా చిరునవ్వుతోనే నన్ను పలకరించేది. నాకు కోట్ల ఆస్తి వచ్చినా ఇవన్నీ నాకెందుకు, నువ్వు నాతో ఉండడమే కావాలనేది. తనకి నేనంటే అంత ప్రాణం. అలాంటిది నాకు దూరంగా ఉండడం నాకు బాధగానే ఉంది. ఈ ఎడబాటుని నేను భరించలేకపోతున్నాను. ఈరోజు కూడా నేను కోరుకునేది ఒక్కటే, వర్ష నాకు తొందరగా కనిపించాలి. వర్షాన్ని శంకర్కి అప్పగించాలి. నేను జానకి ఎప్పటికీ కలిసి ఉండాలి. ఏమండి, టీ తీసుకోండి. చెల్లెమా? వదినా లేదండి, గుడికి వెళ్ళింది. అవునా? అయ్యో, ఏమైందండి? ఈరోజు వాళ్ళ పెళ్లి రోజు పూర్ణ. సూర్యం జానకి కలిసి ఉంటే ఎంతో బాగుండేది. సూర్యం ఎక్కడున్నాడో తెలియడం లేదు. జానకి మన ఇంట్లో ఉన్నా తన మొహంలో ఆనందం కనపడట్లేదు. పొద్దున్నే తలకి స్నానం చేసి గుడికి వెళ్ళొస్తాను అంటే ఎప్పుడూ వెళ్ళినట్టే వెళ్తుంది అనుకున్నాను, కానీ ఈరోజు వాళ్ళ పెళ్లి రోజు అనుకోలేదు. కనీసం ఒక్క మాట కూడా చెప్పలేదు చూడండి. భర్తకి దూరంగా ఉంటుంది కదా, సూర్యం కనిపించేలా చేయమని, మళ్ళీ కలిసేలా చేయమని ఆ దేవుణ్ణి వేడుకోవడానికి వెళ్ళుంటుంది. నిజమేనండి. ఒకప్పుడు నాకు యాక్సిడెంట్ అయి మీకు దూరంగా ఉన్నప్పుడు నేను నరకాన్నే చూశాను. పెళ్ళైన ఆడదానికి ఒంటరి బతుకు ఒక శాపంలా ఉంటుంది. తన వాళ్ళంటూ ఎంతమందున్నా భర్త లేకపోవడం బాధగానే ఉంటుంది. అదే భర్తతో కలిసుంటే అది పూరి గుడిసైనా స్వర్గంలాగే ఉంటుంది. బహుశా ఆడవాళ్ళ మనసు అంతేనేమోనండి. ఓ పని చెప్పున్నా, సూర్యానికి ఇష్టమైన వంటలన్నీ చెయ్యి. జానకి వచ్చాక సర్ప్రైజ్ చేద్దాం. అది మీరు ప్రత్యేకంగా చెప్పాలా? కొత్త చీర కూడా తీసుకుంటాను. హలో, వాట్? ఏమైందండి? ఏమైంది? జానకి యాక్సిడెంట్ అయిందట. ఏంటండి, ఏమంటున్నారు? అవును పూర్ణ, జానకి యాక్సిడెంట్ అయిందట. హాస్పిటల్ నుంచి ఫోన్ వచ్చింది. అలా అయ్యుండదండి, ఏదో రాంగ్ కాల్ అయ్యి ఉంటుంది. వదిన గుడికి వెళ్ళింది కదా. గుడి నుంచి వస్తుంటే వెహికల్ గుద్దేసిందట. హాస్పిటల్లో మనకు తెలిసిన డాక్టర్ జానకిని గుర్తుపట్టి మనకు ఫోన్ చేశాడు. అయ్యో దేవుడా! మనం వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలి. పదండి. నమస్తే సార్. నమస్తే. జానకి యాక్సిడెంట్ కేసు లోపల సార్.
సార్ చెప్పే వరకు ఎవరిని లోపలికి రానియొద్దని డాక్టర్ గారు చెప్పారు సార్. ఎస్ఐ గారు అసలు ఏం జరిగింది? ఆవిడ టెంపుల్ నుంచి వస్తున్నట్టున్నారు సార్. వెహికల్ ఏదో గుద్దేసి వెళ్ళిపోయినట్టుగా ఉంది. ఆ వెహికల్ని ట్రేస్ చేయడానికి సీసీ కెమెరాస్ ఆన్ చేసి చూస్తే అవి సరిగ్గా రికార్డ్ అవ్వలేదు. ఎవరో చూసినట్టున్నారు. 100కి ఫోన్ చేశారు. యాక్సిడెంట్ కేసుగా నోట్ చేశాము. కాకపోతే డాక్టర్కి ఈవిడ తెలుసంట, అందుకే మీకు ఫోన్ చేసి చెప్పారు. కేర్ టేకర్ని పంపించి చూసుకోమని చెప్పు. డాక్టర్, మా జానకి ఎలా ఉంది? అప్పుడే ఏమీ చెప్పలేం సార్. వెహికల్ బలంగా గుద్దడంతో ఆవిడ ఎగిరిపడింది. దాంతో తల మీద బలమైన గాయం తగిలింది. బ్లడ్ కూడా క్లాట్ అయిందేమో అనిపిస్తుంది. ఇంకా కొన్ని టెస్టులు చేయాలి. డాక్టర్ గారు, ఎన్ని టెస్టులైనా చేయండి, ఎంత ఖర్చైనా పర్వాలేదు. మా వదిన మాత్రం బతకాలి డాక్టర్. తనకేం కాకూడదు. మీ బాధ నాకు అర్థమైందండి. మా ప్రయత్నం మేము చేస్తాము. అలా మాట్లాడకండి డాక్టర్. మీరు తలుచుకుంటే తప్పకుండా ప్రాణాలు పోయగలరు. అవసరమైతే ఎంతమంది స్పెషలిస్టులైనా తీసుకురండి. లేదంటే ఎక్కడికి తీసుకువెళ్ళాలో చెప్పండి. కానీ మా చెల్లెలు మాత్రం మళ్ళీ కళ్ళు తెరవాలి. మా వృత్తి ప్రాణాలు పోయడమే శంకర్ ప్రసాద్ గారు. 1% ఛాన్స్ ఉన్నా ఆవిడ్ని కాపాడి మీకు అప్పగిస్తాను. కానీ టెస్ట్లు అయ్యే వరకు మీరు వెయిట్ చేయండి ప్లీజ్. సార్, నేను బయలుదేరుతాను. ఓకే సార్, ఉంటా సార్. ఏంటండి ఇది? పెళ్లి రోజు అని ఆనందంగా గుడికి వెళ్ళిన వదినకి ఇలా యాక్సిడెంట్ కావడం ఏంటి? తన పరిస్థితి క్రిటికల్ అని డాక్టర్ చెప్పడం ఏంటి? ఇప్పుడు వదినకి జరగకూడదు ఏదైనా జరిగితే రేపు సూర్యవన్నయ్యకి ఏమని సమాధానం చెప్పుకుంటాం? అనవసరంగా భయపడకు పూర్ణ. జానకేం కాదు. అయినా అన్నేళ్ళు కోమాలో ఉన్నప్పుడే బయటపడిన మనిషి ఆ దేవుడు సూర్యానికి జానకిని దూరం చేయడు. నువ్వే భయపడకు.
సార్ ఆ, మీతో ఒక మాట చెప్పొచ్చా? చెప్పండి చలపతి గారు. మీరేం చెప్పినా మా మంచి కోసమే చెప్తారని తెలుసు. అదే సార్, అమ్మగారు ఎన్నిసార్లు ఆశ్రమానికి వచ్చినా మీరిక్కడ ఆవిడ అక్కడ ఉండడం అమ్మగారికి బాధగానే ఉంది సార్. ఆ బాధ జానకికి కాదు, నాకు కూడా ఉంది. కానీ మేము ఎందుకు దూరంగా ఉంటున్నామో మీకు కూడా తెలుసు కదా. తెలుసండి, కానీ అన్ని సమస్యలకి ఒకటే పరిష్కారం ఉండదు కదా. మా సమస్యకి మాత్రం వర్ష కనిపించడమే పరిష్కారం చలపతి గారు. అదే సార్, వర్ష కనిపించే వరకు మీరు శంకరప్రసాద్కి ఎదురు పడలేదు. ఎక్కడ ఉందో ఎలా ఉంటుందో తెలియని వర్ష మీకు ఎప్పుడు ఎదురు పడుతుందో తెలియదు. అంతవరకు ఇలా ఇద్దరూ దూరం దూరంగా ఉండి బాధపడే బదులు మీ ఇల్లు ఉంది, అక్కడే ఉండొచ్చు కదా. శంకర్ సార్తో ఏదో ఒకటి చెప్పి అమ్మగారిని అక్కడికి వచ్చేయమనండి. మీరు కూడా అక్కడే ఉండొచ్చు. ఈ వయసులో భార్యాభర్తలు ఒకరికి ఒకరు తోడుగా ఉంటేనే జీవితం కొంతలో కొంత బాగుంటుంది. మనిషి నుంచి మనసును విడతీస్తే బ్రతుకు భారం అవుతుంది. మీరు చెప్పింది నిజమే చలపతి గారు. జానకి నా మనసులో ఎంత స్థానం ఉందో జానకి కూడా తెలీదు. తనంటే నాకు పంచప్రాణాలు. నన్ను పలకరించడానికి వచ్చి బాధతో తిరిగి వెళ్తూ ఉంటే నాకు కష్టంగానే ఉంటుంది. నా జానకి నా వల్ల ఎంతో బాధ ఉందని నాలో నేనే తల్లడిల్లిపోతున్నాను. కానీ మేము కలిసి ఉంటే శంకర్కి తెలియకుండా ఉంటుందా చెప్పండి? ఎలా తెలుస్తుంది సార్? జానకి ఏ కారణం చెప్పొచ్చినా శంకర్ ఊరుకోడు. వాడికి మా మీద ఉన్న అభిమానం అలాంటిది. మరి అలాంటిది మీరు విడివిడిగా ఉంటున్నారని ఆయనకి తెలిసినా బాధపడతారు కదా. పోనీ ఆయనకి నిజం చెప్పి మీరు కలిసి ఉండొచ్చు కదా. లేదు చలపతి గారు, వర్ష పేరు మీద కొన్న స్థలం దూరమైనందుకు వాడెంత బాధపడుతున్నాడో మీకు కూడా తెలుసు కదా. అలాంటిది వర్ష నా దగ్గర లేదు అన్న విషయం వాడికి తెలిస్తే ఎలా తట్టుకుంటాడు? అది నా దగ్గర బయటపడకపోవచ్చు, కానీ అది శంకర్ని తినేస్తుంది. అది నేను తట్టుకోలేను. వాడిని బాధ పెట్టి నేను బ్రతకలేను. పాపం అమ్మగారు. నా జానకి నాకు దూరమై ఎక్కడికి వెళ్ళిపోతుంది చలపతి గారు? తన మనసు మమత నాతోనే ఉంటాయి. మేము విడివిడిగా ఉన్నా ఒకటిగానే బ్రతుకుతాం. మృత్యువు తప్ప మమ్మల్ని ఏది విడదీయలేదు చలపతి గారు. ప్రేమికులను పిలుచుటకో, ఏ ప్రియులను కలుపుటకో, పున్నమి పూస్తుంది, వెన్నెల కాస్తుంది, ఏ మబ్బుల తప్పికకో, ఏ గ్రహణపు ఆకలికో ఆవుతి అవుతుంది. కథ ముగించుకుని పోతుంది. ఎవరి కొరకు కాసిందు వెన్నెల అమవాసైపోతుంది కడకిలా. డాక్టర్, మా జానకి ఎలా ఉంది? సారీ శంకర్ ప్రసాద్ గారు, మేమెంత ప్రయత్నిస్తున్నా ఆవిడ పరిస్థితి మరింత క్రిటికల్ అవుతుందే తప్ప కంట్రోల్లో రావడం లేదు. ఒక డాక్టర్గా ఆవిడ పరిస్థితి ఏంటో మాకు అర్థమైంది. ఇంకా మీకు హోప్ చెప్పొచ్చు, కానీ నాకు తెలుసు ఇంకెక్కువ సమయం లేదు. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.